సో మేజర్లీ బయటికి వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళడం, బయటికి వెళ్ళి రావడం అమ్మలు వెళ్ళిస్తారా బయటికి గొడవ అయితే? నాన్నలే కదా, ఎవరిని చూస్తూ పెరిగాం మనం. కానీ ఇంట్లో నేను మా చెల్లే కదా ఇప్పుడు. మా చెల్లి బయటికి వెళ్తుంది కొన్నిసార్లు. అంటే మా డాడీ సైడ్ మా చెల్లి తీసేసుకుంది తెలియకుండా. మా చెల్లి ఇప్పుడు కొన్నిసార్లు అవాయిడెంట్ పార్ట్నర్ లాగా బిహేవ్ చేస్తుంది. కాసేపు నాతో మాట్లాడకండి, ఐ నీడ్ సమ్ టైమ్ టు రెస్ట్. మా చెల్లి మొత్తం రీబూట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు ఎవరితో మాట్లాడదు, ఒక్కతే ఉంటుంది, ఆలోచించుకుంటుంది, డాబా పైకి వెళ్తుంది, వాకింగ్ చేస్తుంది, బయటికి షూస్ వేసుకుంటుంది, జిమ్కి వెళ్తుంది మా చెల్లి. జిమ్కి వెళ్ళి అవేవో కసరత్తులు చేస్తుంది, వస్తుంది ఇంటికి ఫ్రెష్, స్నానం చేశాక ఫ్రెష్, పనీర్ ఉందా అని అడుగుతుంది వచ్చి. గొడవ అయింది కదా మన ఇద్దరికి అంటే, అయిపోయింది అక్క, నేను లైట్ తీసుకున్నా, లైట్ తీసుకో నువ్వు కూడా, మేబీ విల్ సార్ట్ ఇట్ అవుట్ లేటర్. ఇది ఇక్కడ వరకు ఉంటుంది మాది. అంటే అవాయిడెంట్ పార్ట్నరా, యాంగ్షియస్ పార్ట్నరా నువ్వు రికగ్నైజ్ చేయగలగాలి. మీ ఇద్దరిలో నువ్వేంటి, మా ఇద్దరిలో నేనేంటి. సో ఇప్పుడు మా ఇద్దరిలో మేమిద్దరం కూర్చొని నేను ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, లిసన్, నువ్వు ఇలా వెళ్ళిపోవడం వల్ల నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నెక్స్ట్ టైం అలా వెళ్ళిపోకు, నా దగ్గరే ఉండు అంటే, మా వాడేమంటాడు తెలుసా, దగ్గరే ఉన్నాను అనుకో ఏం చేస్తావో తెలుసా, నువ్వు నా చెవుల్లో చిల్లులు పడేలాగా అరుస్తావు, అందుకే వెళ్ళిపోతాను. సో ఆ ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయగలిగితే అట్లీస్ట్ కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. సో మావాడు ఏమంటాడు అంటే, నేను వెళ్ళేది నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాలని కాదు, గొడవని కొంచెం కామ్ డౌన్ అవుతావు, మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. నేను బయటికి వెళ్ళిన టైంలో నేను కూడా ఏమేం మాటలు మాట్లాడానో నేను కూడా ఒక రివిజన్ వేసుకొని తిరిగి వస్తాను.